ఇది ఒక గ్రేటర్ హైదరాబాద్ అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశమైనప్పటికీ మొన్న రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాదులో విలీనం చేసినప్పుడు రేపు ఫ్యూచర్లో మంచి జరుగుతుందని అనుకుంటున్నాము, జరగాలని కూడా కోరుకుంటున్నాము అధ్యక్ష. కానీ రంగారెడ్డి జిల్లా స్వభావం అంతా చెడగొట్టి ఈరోజు అస్తవ్యస్తంగా ఎలా చేశారంటే అధ్యక్ష, 27 మున్సిపాలిటీలు 27 మున్సిపాలిటీలను 27 జాగాలలో కలిపేసిండ్రు. అర్థం సర్థం లేకుండా కనీసం ప్రజాప్రతినిధులలో లేకపోతే ప్రజల యొక్క అవసరాల గురించి వాళ్ళతో మాట్లాడకుండా చేయడం అనేటువంటిది అది మంచిది కాదు. అది రంగారెడ్డి జిల్లా ప్రజలకు జవాబుదారీతనంగా మీరు అక్కడ ఉన్నారు అధ్యక్ష. మీరు కూడా ఇప్పుడు వికారాబాద్ అయి ఉండొచ్చు, అప్పుడు రంగారెడ్డి ఉంది, ఈరోజు రంగారెడ్డి జిల్లా ఉంది. రంగారెడ్డి జిల్లాకు పూర్తిగా అసలు ఎక్కడ కూడా రంగారెడ్డి జిల్లా స్వరూపం లేకుండా రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని పోగొట్టడానికి రంగారెడ్డి జిల్లా ప్రజలు మనల్ని క్షమించారు అధ్యక్ష. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, 300 వార్డులు చేసిండ్రు. కానీ 27 మున్సిపాలిటీలకు సంబంధించి పరిపాలనా సౌలభ్యం ఉండాలని మనం అందరం అనుకుంటాం అధ్యక్ష. ఇది కొంతమంది అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఎవరిని సంప్రదించకుండా, మీరు ప్రజాప్రతినిధులను సంప్రదించలేకుంటే మీ ఇష్టం, కానీ కనీసం ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకోవాలి. ఎక్కడ ఏ ప్రాంతం ఉందో, ఎక్కడ ఏ వార్డు పెట్టాలో, ఎక్కడ ఏ సర్కిల్ పెట్టాలో కనీసం అక్కడ ఉండేటువంటి ప్రజలకన్నా తెలవాలి కదా అధ్యక్ష. ఈరోజు 27 మున్సిపాలిటీలలో ఇప్పటికే రంగారెడ్డి జిల్లా 3 ముక్కలయ్యింది. పోనీ ఇప్పుడన్నా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి 27 మున్సిపాలిటీలు అధ్యక్ష, వచ్చే ఆదాయం అంతా రంగారెడ్డి జిల్లా. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరికీ అన్ని జిల్లాలకు రంగారెడ్డి జిల్లా నుంచి డబ్బులు వస్తున్నాయి. కానీ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుంటే రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజలకు న్యాయం చేయలేకపోతే రంగారెడ్డి జిల్లా ప్రజలు క్షమించారు అధ్యక్ష. ఈరోజు నేను నిజంగా చెప్పాలంటే చాలా సందర్భాల్లో చెప్పిన, రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి మున్సిపాలిటీలను విలీనం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు, మంచి చేయాలని కోరుకుంటున్నాడు. మంచి చేయాలి అని అనుకున్నప్పుడు కొంత మనము అధికారులను పెట్టి చూపిస్తున్నప్పుడు అక్కడ ఉండే ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండే అధ్యక్ష. ఈరోజు క్లియర్గా 300 వార్డ్స్ గ్రేటర్ హైదరాబాద్ అన్నారు అధ్యక్ష. గ్రేటర్ హైదరాబాద్లో ఉండేటువంటి 300 వార్డులను 12 జోన్లుగా చేసిండ్రు అధ్యక్ష, 60 సర్కిల్గా చేసిండ్రు. ఏ వార్డు ఎంత ఉందో, ఏ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయో, ఏ వార్డులో ఎంత పాపులేషన్ ఉందో కూడా చూడకుండా ఒక వార్డులో 15,000 ఉంటే ఒక వార్డులో 60,000 ఉన్నాయి, ఒక వార్డులో 40,000 ఉంటే ఒక వార్డులో 20,000 ఉన్నాయి. అది సక్రమంగా జరగలేదు. ఈరోజు విభజన చేస్తున్నప్పుడు అక్కడ ఉండే ప్రజల యొక్క వాళ్ళ యొక్క పరిపాలనా సౌలభ్యం కోసమైన వాళ్ళ దగ్గర ఆ వార్డులలో ఇంతకుముందు ఒక మున్సిపాలిటీ ఉంటే 24 వార్డులు ఉండే అధ్యక్ష, లేకపోతే 15 వార్డులు ఉండే. ఆ 24 వార్డులు 15 వార్డులలో వార్డు వైజ్గా ప్రజలతోని ఆ లోకల్గా ఉండేటువంటి వాళ్ళతో నన్ను సంప్రదించి ఏ వార్డు ఎక్కడ ఉండాలి. మనం తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఉంది అధ్యక్ష, ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. అది విజయవాడ రోడ్డు ఒకవైపు, నాగార్జున సాగర్ రోడ్డు ఒకవైపు ఉంది అధ్యక్ష. ఒకవైపు ఆదిపట్ల మున్సిపాలిటీ ఒక చివరకు ఉంటుంది. విజయవాడ రోడ్లో, సాగర్ రోడ్లో ఉన్నటువంటి డివిజన్లను చూస్తే అధ్యక్ష, అసలు వాళ్ళకి ఏ రోడ్ ఎక్కడుందో తెలియదు, ఏ వార్డు ఎక్కడుందో తెలియదు. పేపర్ మీద మ్యాప్లో చూసుకొని చేస్తే అవుతుంది అధ్యక్ష? ఇది పద్ధతి అధ్యక్ష? ఇది మేము ప్రజలకు ఏం జవాబు చెప్పాలి? అక్కడ కనీసం అడిగేటువంటి పరిస్థితి లేకపోతే ఇష్టం ఉన్నట్టు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? రేపు మమ్మల్ని తిరగనియరు, అధికారులను కూడా తిరగనియరు. అలాంటి పరిస్థితి తెచ్చిపెట్టారు ఈరోజు.
కొన్ని వార్డులలో. ఇది మేము చెప్పితే కూడా అర్థం చేసుకుంటలేరు. అది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో మనందరం ఉన్నాము. ప్రజలకు ఏం కావాలో అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రజలకు అవసరం లేని విధంగా ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడ ఏముందో తెలియక పేపర్ మీద గీసుకొని వచ్చి ఇక్కడ చూపించి చేపిస్తుంటే ఇది కరెక్ట్ కాదు. ప్రజలు క్షమించరు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాను 4 ముక్కలు చేసిండ్రు. మళ్ళా ఈరోజు ముక్కలు ముక్కలు చేసి రంగారెడ్డి జిల్లా స్వభావాన్ని చెడగొట్టి రంగారెడ్డి జిల్లాకు వచ్చేటువంటి ఆదాయ వనరులను కూడా ముక్కలు చేసి ఈరోజు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు అవుతుంది. అధ్యక్ష, నేను మీ ద్వారా మంత్రి గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది చేసిందంతా తప్పుల తడకగా ఉంది. ఈ తప్పుల తడకను సరిచేసి గ్రేటర్ హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లా స్వభావం చెడిపోకుండా హైదరాబాద్ ఒకవైపు రంగారెడ్డి జిల్లా ఒకవైపు ఉండేటట్టుగా ఈ మున్సిపాలిటీలను చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్ప 27 మున్సిపాలిటీలను చెడగొట్టి ఇప్పటికే అక్కడ ఉండేటువంటి ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అధ్యక్ష, అసలు మీరు ఏం అడుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి మాట అడిగినప్పుడు మేమేం చెప్పలేకపోతున్నాం. రేపు రంగారెడ్డి జిల్లా ప్రజల ముంగట పోలేని పరిస్థితి తెచ్చింది. అధ్యక్ష, అందుకే ఈరోజు నేను ఒకటే మీ ద్వారా మంత్రి గారు ఉన్నారు ఇక్కడ, మంత్రి గారిని అడుగుతున్నా. మీరు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు మాకుండేటువంటి ప్రజలకుండే సమస్య, మా సమస్య పక్కకు పెట్టండి, ప్రజలకుండేటువంటి సమస్యల పరిష్కారం చేయడానికి, ప్రజల యొక్క పాలనా సౌలభ్యం సరిగ్గా ఉండడానికి, అక్కడ ఉండేటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని, అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకొని వాళ్ళ అవసరాలను తెచ్చుకొని చేస్తే బాగుంటుంది తప్ప ఈరోజు మనము 12 జోన్లు చేసినాం, 60 సర్కిళ్లు చేసినాం అంటే ఏ సర్కిల్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఈరోజు 60 సర్కిళ్లు చేసినప్పుడు 27 మున్సిపాలిటీలను 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లను మనం ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో కలిపినాం. ఓకే, అది మంచి ఆలోచనతో కలిపితే మాకు బాధ లేదు. కానీ ఇది చూస్తుంటే అస్తవ్యస్తమైనటువంటి రేపు ఇబ్బందులైనటువంటి పరిస్థితి వస్తుంది. అధ్యక్ష, అందుకే పూర్తిగా ఈ రోజు పెట్టినటువంటి ఈ బిల్లులో ఇది మీరు ఒకసారి మంత్రి గారు మీరు మాట్లాడండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మాకుండేటువంటి రంగారెడ్డి జిల్లా స్వభావం, రంగారెడ్డి జిల్లా యొక్క అస్తిత్వాన్ని అది చెడగొట్టకుండా రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ఈ 27 మున్సిపాలిటీలకు సంబంధించి మీరు వార్డులను సర్కిళ్లను సరిచేసి రేపు రాబోయేటువంటి మీరు ఏదైతే 3 కార్పొరేషన్లు చేయాలనుకుంటున్నారో హైదరాబాద్ సర్కిల్ను సపరేట్ చేసైనా రంగారెడ్డి జిల్లా సర్కిల్ను ఒక దగ్గర పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈరోజు మేము గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నేను కూడా హౌస్లో ఉన్నా. ఆ రోజు చెప్పిన అధ్యక్ష, నేను సైబరాబాద్ అని పెట్టుకున్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు సైబరాబాద్ అని పెట్టినప్పుడు నేను అది రంగారెడ్డి జిల్లా స్వభావం మొత్తం పోతుంది, మీరు పెట్టుమని చెప్తే ఆ రోజు చెప్పిండు రాజశేఖర రెడ్డి గారు, మీరు తప్పకుండా ఏదైతే మీరు చెప్తున్నారో రంగారెడ్డి జిల్లా స్వభావం ఖరాబ్ కాకుండా ఆ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా పూర్తిగా తప్పకుండా మేము రంగారెడ్డి జిల్లాకు సంబంధించి సైబరాబాద్ లో ఉండేటువంటి ప్రాంతాన్ని రంగారెడ్డి జిల్లాగానే పెడతామని చెప్పిండ్రు. అధ్యక్ష, మనం ఆఫీసులలో చూసేది అధ్యక్ష, సైబరాబాద్ అని పెడితే నేను ఆ రోజు ఆబ్జెక్షన్ చేసిన. మీరు రంగారెడ్డి జిల్లా స్వభావాన్ని పాడు చేస్తున్నారు. ప్రజలకు ఉండేటువంటి అందుబాటులో ఉండేటువంటి పని చేయించుకునేటువంటి అవసరం ఉండేటువంటి ఆఫీసులను ఎక్కడో పెడుతున్నారంటే ఆ రోజు కొంత మట్టుకు సరి చేశారు. అధ్యక్ష, ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి అయింది. ఈరోజు సర్కిల్ ఆఫీస్ ఒక్క దగ్గర పెట్టిండ్రు, జోనల్ ఆఫీస్ ఇంకొక దగ్గర పెట్టిండ్రు, ఒక్క నియోజకవర్గంలో 3 ముక్కలు చేసేసారు. అధ్యక్ష, నా దగ్గర ఒక ప్రాంతమేమో ఎల్బీ నగర్ జోను, ఒక ప్రాంతమేమో రాజేంద్ర నగర్ జోను, ఇంకో ప్రాంతమేమో ఎవరికి ఎక్కడ తెలియని. మేము వార్డులు చేసినప్పుడు కూడా సెంటర్ ప్లేస్లలో చేయండి మీరు అని కూడా చెప్పినాం. వాళ్ళు అర్థం చేసుకోకుండా పేపర్ మీద గీసిందే మేం చేసిందే ఫైనల్ అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అధికారులు మీరు సరిచేసి లేదంటే ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని
అక్కడ ఉండేటువంటి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు అక్కడ ఉండేటువంటి పాలనను మనం ప్రజలకు సౌలభ్యంగా ఉండేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఇందులో ఉంది. ఎందుకంటే మనం ఇప్పటికే అధ్యక్ష హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ చూస్తే గంటల తరబడి ట్రాఫిక్ ఉంది, పొల్యూషన్ ఉంది. ఈరోజు మురికి నీరు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో అస్తవ్యస్తంగా ఉంది. శానిటేషన్ వ్యవస్థ సరిగా లేదు. ఈరోజు స్ట్రీట్ లైట్ల వ్యవస్థ సరిగా లేదు. ఏదో ఒకరికి ఇచ్చేస్తారు, అది వేసిండంటే వాడు వేసిండా లేదా, ఏ లైట్ ఎక్కడ వేసిండో, ఏ డ్రైనేజ్ ఎక్కడ క్లీన్ చేసిండో, ఎక్కడ ఎవడు శానిటేషన్ చేస్తుండో కూడా తెలవలేనటువంటి పరిస్థితి రోజు హైదరాబాద్ లో ఉంది. నేను గతంలో హైదరాబాద్ మలక్పేట్ నియోజకవర్గం ఉన్నప్పుడు నాకు హాఫ్ ఆఫ్ ది ఏరియా హైదరాబాద్ లో కూడా ఉండేది. హైదరాబాద్ కు రంగారెడ్డికి అక్కడ ఉండేటువంటి మున్సిపాలిటీలకు చూపిస్తే హైదరాబాద్ కంటే రూరల్ మున్సిపాలిటీలే ఆ రోజు బెటర్ అనుకుంటుంటే, ఈ రోజు మళ్ళా హైదరాబాద్ పక్కకు ఉండేటువంటి మున్సిపాలిటీలను కలుపుతున్నప్పుడు మేము కనీసం ఇక్కడ నిధులు లేవు, వచ్చే నిధులన్నీ హెచ్ఎండిఏకి పోతున్నాయి, అవి గ్రేటర్ హైదరాబాద్ లోకి వస్తే మా నిధులు మాకన్నా వస్తాయని అనుకున్నాం. కానీ ఆ నిధులు మరి ఇప్పుడు మాకు వస్తాయో రావో కానీ అక్కడ చేస్తున్నటువంటి వ్యవస్థ అస్తవ్యస్తం ఉంది. ఆ వ్యవస్థను చక్కగా చేయడానికి తప్పకుండా మళ్ళొక్కసారి అది రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మీరు వార్డులు డివిజన్ చేసినప్పుడు మీరు 5%, 10% మైనస్ ఆర్ ప్లస్ చేస్తే బాగుంటుంది. అందుబాటులో ఉండే ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అలా చేయకపోతే రేపు ఇబ్బంది అవుతుంది. నా దగ్గర అధ్యక్ష ఆదిపట్ల మున్సిపాలిటీ ఉంది, 2 డివిజన్లు ఉన్నాయి. ఎల్బీ నగర్ లో ఉండేటువంటి ముందు భాగంలో తుర్కయంజాల్ ఒకవైపు, పెద్దంబర్పేట ఒకవైపు ఉంది. తుర్కయంజాల్లో దాదాపుగా 80,000 ఓట్లు ఉన్నాయి, పెద్దంబర్పేటలో 70,000 ఓట్లు ఉన్నాయి. ఏదో అట్లనే రఫ్ గా అక్కడొక 2 అక్కడొక 2, 20,000 ఉన్న దగ్గర 2 చేశారు, 80,000 దగ్గర ఉన్న దగ్గర 2 చేశారు. ఇదేం పద్ధతి అధ్యక్ష? కనీసం అర్థం చేసుకోవాలి కదా, ఏ ప్రాంతం ఎవరికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ప్రజలు మనం జవాబుదారం ఉండలేకుండా పోతుంది. కాబట్టి మీ ద్వారా ఇప్పటికైనా మంత్రి గారు, నేను మంత్రి గారిని కోరుతున్నా, మీరు మరొక్కసారి రివ్యూ చేయండి. రివ్యూ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల పాలన జరిగేటట్టుగా మనం ప్రజాపాలనని ఏదైతే చెప్తున్నామో వాళ్ళకు ప్రజాపాలనను సక్రమంగా అందించే విధంగా ఈరోజు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో సగభాగం ఈరోజు రంగారెడ్డి హైదరాబాద్ ఉంది అధ్యక్ష. రంగారెడ్డి హైదరాబాద్ లో ప్రజాపాలన జరగాలి అంటే ఇవన్నీ సక్రమంగా ఉండాలి. కానీ ఇప్పటికే మాకెవరు దిక్కుమొక్కు లేకుండా రంగారెడ్డి జిల్లాలో జవాబుదారీతనం లేకుండానే ఉన్నాం. కానీ ఈ రోజు కూడా ఇంకా ఇలాగనే జరుగుతుంటే మేము జనంలో పోయి మాట్లాడలేము అధ్యక్ష. మేము ఏమి కూడా ప్రజలకు జవాబు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. మీకు కూడా తెలుసు రంగారెడ్డి జిల్లా రోజు రోజు పెరుగుతున్నటువంటి జనాభా. రంగారెడ్డి జిల్లాలో మొన్న మన యొక్క అక్కడ యాక్షన్ చేస్తే, భూములు యాక్షన్ చేస్తే 177 కోట్లు పోయింది అధ్యక్ష. రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి విలువలు పెరుగుతున్నప్పుడు రంగారెడ్డి జిల్లాను కాపాడుకొని రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఫ్యూచర్ సిటీ అధ్యక్ష, ఆ రోజు ఫార్మా సిటీ పెడితే నేను 10 సంవత్సరాలు పోరాడిన అధ్యక్ష. మీకు తెలుసు 10 సంవత్సరాలు పోరాడితే దుర్మార్గులు, నేను ఇండిపెండెంట్ గా గెలిస్తే కూడా ఆ రోజు 300 ఓట్లతో దుర్మార్గులు ఓడించారు నన్ను కావాలని. గెలిచినాక అనౌన్స్ అయినాక ఈయన వస్తే ఫార్మా సిటీకి అడ్డం పడుతుండని ఆ రోజు ఫార్మా సిటీకి అడ్డం పడ్డాం. కాబట్టే ఈ రోజు ప్రజలకు అవసరం వచ్చే ఫ్యూచర్ సిటీని మన ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వల్ల ఈరోజు మనకు ఒక చక్కటి అవకాశం దొరికింది. మరొక సిటీ తయారై ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని. ఒకవేళ ఆ రోజు ఫార్మా సిటీ ఉండుంటే ఇటు ఎయిర్పోర్ట్ కానీ ఇటు హైదరాబాద్ కానీ ఎటు 200 కిలోమీటర్లు పొల్యూషన్ ఉండేది, ఎటు 200 కిలోమీటర్లలో నీళ్లలో పూర్తిగా పొల్యూషన్ ఉండేది. ఎక్కడ కూడా మరి అలాంటి పరిస్థితి ఉంటే ఈరోజు మనం ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. ఆ ఫ్యూచర్ సిటీని బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేయాలని ఒక
దృఢ నిశ్చయంతో ఉన్నాడు. అవన్నిటికీ మేమంతా కూడా తప్పకుండా ముందుండి పనిచేయడానికి ఉన్నాం. కానీ ఈరోజు జిహెచ్ఎంసీలో కలుపుతున్నప్పుడు ఇప్పటికైనా కలిపితేమేమో ఆ రోజు అనుకున్నాం హెచ్ఎండిఏలో అయితే వాళ్ళు ఆ రోజు కూడా ఇదే పనిచేసిండ్రు. మాకు వచ్చే డబ్బంతా హెచ్ఎండిఏకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వమో బీఆర్ఎస్ ప్రభుత్వమో ఏ ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీలకు రాకుండా డైరెక్ట్ వాళ్ళ ఖాతాలలో పోయి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా, అసలు ఎక్కడ నాలాలు ఉన్నాయో వాళ్ళకి తెలియదు, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుందో తెలియదు, ఇష్టం ఉన్నట్టు హెచ్ఎండిఏలో పర్మిషన్లు ఇచ్చారు అధ్యక్ష. అవిటికి ఈ రోజు మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే, మా ప్రజలలో పోతే ఇది ప్రభుత్వ భూమిలో కట్టిండ్రు, లేకపోతే ఇక్కడ నాలాలలో కట్టిండ్రు, ఇక్కడ అన్ని ప్రమాదం ఉందని ఈ రోజు బయటకు వస్తుంటే మేము అడిగితే ఆ రోజు ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఆ రోజు పర్మిషన్లు ఇచ్చిండ్రు. మనకు అభివృద్ధి జరగాలి తప్పకుండా మన పట్టణాలలో ఉండేటువంటి ప్రజలకు సంక్షేమంగా ఉండాలి. కానీ ఈరోజు మనం అనుకున్నట్టు ముఖ్యమంత్రి గారు నిజంగా మనకు గ్రేటర్ హైదరాబాద్ చేసి మనకు బ్రహ్మాండంగా ఉన్న సమస్యలు తీర్చుదాం మనమని చెప్పినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం.